మహోన్నతమైనటువంటి దేవుని యొక్క కృపచేత ఆయన మనందరికి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, అలాగే మన హృదయంలో కలుగు చేసిన విశ్వాసాన్ని బట్టి మనం అందరం కూడా ఈ స్థలంలో చేరగలిగి ఉన్నాము. ఇటువంటి గొప్పదైన సమయాన్ని, శ్రేష్టమైన సమయాన్ని మనందరికి ఇచ్చినటువంటి తండ్రి దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమయం మందు సిద్ధపడి చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. అలాగే ఇటు ఆరాధన కార్యక్రమం నడిపించినటువంటి శ్రీనాథ్ గారికి, కీర్తనలు పాడినటువంటి వారికి, ప్రార్థన చేసినటువంటి వారందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనకున్నటువంటి ఈ సమయంలో ఈరోజు మనము పడిపోవుట, చెడిపోవుట అనేటువంటి రెండు పదాలలోంచి దేవుని యొక్క మనసును లేక దేవుని యొక్క వాక్యాన్ని మనమైతే ధ్యానించుకుంటాము. ఈరోజు చెప్పబోతున్నటువంటి అంశం ఆదరణ కలిగించడం కంటే కూడా హెచ్చరికలను కలిగించేదిగానే ప్రధానంగా ఉంటుంది. ఎందుకనగా ప్రస్తుత సమాజమందు ఎవరు వాక్యాన్ని బోధించినా దేవుని వలన మేలులు జరిగినాయి, దేవుని వలన మేలులు జరుగుతాయి, దేవుడే అత్యధికమైన మేలులు జరిగిస్తాడు అనే మాటలు వింటూ ఉంటాం. అలా వింటాము, అలాంటి పాఠాలు వింటమే మనకు చాలా ఇష్టం. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మేలులు చేసేవాడుగా మాత్రమే బోధించమని చెప్పలేదు. ఆయన వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు, పగ తీర్చుకునే దేవుడై ఉన్నాడు, శపించే దేవుడై ఉన్నాడు, నాశనం చేసే దేవుడై కూడా ఆయన ఉన్నాడు అనేది కూడా లేఖనాల్లో మనమైతే చూడొచ్చు. మొన్న మంగళవారం సెంచిపేటలో ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ నేను వాక్యం చెప్పినప్పుడు సుమారుగా 18 మంది సేవకులు వచ్చారు. 18 మంది సేవకులు వచ్చి నేను వాక్యం చెప్పిన తర్వాత అందరు ఏమని ప్రార్థన చేశారంటే, రాజకుమార్ గారు మాట్లాడలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే మన హెచ్చరించాడనే పదం వాళ్ళు 18 మంది వాడారు ప్రార్థనలో. అప్పుడు అనిపించింది, ఇప్పుడు నిలబడినప్పుడు ఇప్పటికిప్పుడు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు నాలాంటి సేవకులకు బయలుపరుస్తాడా? ఎప్పుడు ఏం మాట్లాడాలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ముందే బైబిల్లో రాసేశాడా? నిలబడిన తర్వాత ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కొత్తగా ఆలోచన ఇవ్వడు. ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా తన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, నాశనం కాకుండా జాగ్రత్త పడాలి అన్నా, ఎలా ఉండాలో, ఎలా బోధించాలో దేవుడు ముందే పరిశుద్ధాత్మ ద్వారా ఈ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ గ్రంథములో ఉన్న ప్రతి మాట దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకిచ్చిందే. కనుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏ మాటలైతే ఇచ్చాడో వాటి విషయమై ఒక సేవకుడు ఎలా ఉండాలి అని అంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం ఒకసారి చదువుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు సువార్తికుడు అయినటువంటి తిమోతి గారికి పత్రికను రాస్తూ, నువ్వు దేవుని సేవకుడుగా ఎలా పనిచేసేవాడుగా ఉండాలో అక్కడ ఆయన తెలియపరిచాడు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు, ఎలాగా? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉంది అనే మాట ఇక్కడ ఈ వాక్య భాగంలో రాయబడింది. అంటే దీని అర్థం, పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారి ద్వారా దేవుడు వాక్యములో వ్రాయించిన మాట ఏంటంటే, ఒక దేవుని సేవకుడు అని అంటే
మంచి మంచి పాఠాలు ఉపదేశించటం కాదు, ఆ పాఠాలను బట్టే గద్దించవలసిన విషయాల్లో గద్దించాలి, బుద్ధి చెప్పవలసిన విషయాల్లో బుద్ధి చెప్పాలి, విషయాల్లో ఖండించాలి, తప్పుదిద్దవలసిన విషయాల్లో తప్పుదిద్దాలి అనే పదం కూడా ఇదే వాక్య భాగములో మనం చూస్తున్నాం. అలాంటివి ఈరోజు మనము జాగ్రత్త పడవలసినవి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానించుకుంటాం. ఎందుకనగా వాక్యము మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపును బట్టి కొన్ని విషయాలు మార్చుకోవలసినవి ఉంటే వాటిని మార్చుకోవాలి, కొన్ని విషయాలు జాగ్రత్త పడవలసిన వాటి విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎందుకని అంటే, పోయిన వారం అదే మంగళవారం ఒక కూడిక అయిన తర్వాత ఒక సేవకుడు వచ్చి నాతో మాట్లాడాడు. వాళ్ళ స్థానిక సంఘంలో బాప్తిజం పొందిన తర్వాత కూడా ఒక స్త్రీ చేస్తున్నటువంటి తప్పును గురించి, ఇలా చేస్తుందని ఆమె ఎవరికీ తెలియదు అనుకుంటుంది, కానీ అందరికీ తెలుసు. సరే, ఆమె లోకస్తురాలు అయితే మనం విడిచిపెట్టేసేవాళ్ళం, కానీ సంఘ సభ్యురాలు. రేపు అందరూ ఏమంటారంటే, మీ సంఘానికి వచ్చేటువంటి, మీ సహవాసం ఉండేటువంటి, నువ్వు బాప్తిసం ఇచ్చినటువంటి ఆమె జీవితం ఎలా ఉంది, అలాంటి వాళ్ళైనా మీ దగ్గర ఉండేది, అలాంటి వాళ్ళకైనా దేవుడు, అలాంటి వాళ్ళైనా దేవుడిని నమ్ముకుంటారని సంఘాన్ని అవమానించే పరిస్థితి వస్తుంది. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇదే వచనాన్ని బట్టి, నీవు ఒక దేవుని సేవకుడుగా వ్యక్తిగతంగా హెచ్చరిక చేయాలి, గద్దించాలి, తప్పుదిద్దాలి, శిక్ష కూడా వేయాలి. కాబట్టి అందరికీ తెలుసు, నీకు తెలిసింది కనుక ఈ విషయమై దేవుని మాట ప్రకారంగా పర్సనల్గా హెచ్చరించమని చెప్పాను. ఆయన వెళ్ళి వెంటనే, అంటే ప్రతిదీ అడుగుతూ ఉంటాడు, వెళ్ళి వెంటనే, అమ్మ నీ గురించి సంఘంలో చాలా అవమానకరంగా ఉంది, నువ్వు మార్గం తప్పిపోయినట్టుంది కనుక అలా విధానం మార్చుకుంటే మంచిది అని అంటే, ఈ మాట అనగానే తల్లి కూతుర్లు కూడా ఆయన మీద దెబ్బలాటకు వచ్చారంట, కేకలేశారంట. మేము అలా కనపడుతున్నామా, అలాంటి వాళ్ళుగా మేము ఉన్నామా అని చెప్పి నిందిస్తే చాలా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. నేనైతే వాక్య ప్రకారంగా చెప్పాల్సింది చెప్పాను, వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు. ఫైనల్గా నేను వచ్చేసేటప్పుడు నాది తప్పు అయితే నన్ను క్షమించమని చెప్పి వచ్చేసాను అన్నాడు. నెక్స్ట్ డే ఎవరి విషయంలో అయితే తప్పు చేస్తుంది అనుకున్నారో వాళ్ళిద్దరే బండి మీద వెళ్తే యాక్సిడెంట్ అయింది. ఇద్దరికి బాగా దెబ్బలు తగిలింది. ఈ దెబ్బలు తగిలిన తర్వాత తల్లి కూతుర్లు కూడా, యాక్సిడెంట్ అయిపోయిన ఆమె సాయంత్రానికి ఫోన్ చేసింది, దెబ్బలాటకు వచ్చిన తల్లి అయితే అరగంటకే పరిగెత్తుకొచ్చిందంట. వచ్చి, అయ్యా నిజమే, మేము చాలా తప్పు చేసాం, అది కాదు అని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ దేవుడు చేసినప్పుడు ఇంకా ఎలా ఉంది అని వాళ్ళిద్దరిలో ఒక పశ్చాత్తాపం. ఆమె కూడా ఇలాంటి పనులకి నేను చేయను, నా పిల్లలు అన్యాయం అయిపోతారు అని మాట్లాడిన మాటలు అక్కడ విన్నప్పుడు, ఆ మార్పును గురించి తెలిసినప్పుడు నెక్స్ట్ డే ఆయన చాలా సంతోషంగా ఫోన్ చేశాడు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఆ రోజు మధ్యాహ్నం ఈయన వెళ్ళి ఒక సేవకుడుగా హెచ్చరిక చేయకపోయి ఉంటే, తెల్లారి జరగాల్సినటువంటి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళలో ఆ మార్పు వచ్చేదా? అంటే దేవుడు ఏ విషయమైనా తీర్పు తీర్చే ముందు, శిక్ష వేసే ముందు, నాశనం చేసే ముందు ఒక హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరిక చేయటానికే దేవుడు బైబిల్ మన ముందు పెట్టాడు. అది మనం మనతో మాట్లాడి హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ హెచ్చరిక చేయటానికే దేవుడు సేవకులు పెట్టాడు. అది వారి బాధ్యతగా దేవుడు పెట్టాడు. ఈ హెచ్చరిక ఎందుకు అంటే, దేవుని విషయంలో ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత కూడా ఫైనల్గా ఒక వార్నింగ్ అనేది ఆయన ఇస్తాడు. అది ఇచ్చినప్పుడు వెంటనే దాన్ని సరిచేసుకునే మనసు కలిగి ఉంటే ఆ శిక్ష నుంచి మనమే తప్పించబడతాం. ఈ రోజుల్లో చాలామంది ఎలా అనుకుంటున్నారంటే, నాకు శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఆ యోబుకులాగా నాకు వస్తున్నాయి అనుకుంటారండి. నిజంగా యోబుకులాగే ఉన్నాం మనం.
యోబు అంత నీతిమంతుడిగా, యోబు అంత భక్తిపరుడుగా, యోబు అంత యథార్థవంతుడిగా మనం ఉంటేనే శ్రమలు వస్తున్నాయా? నిజంగా యోబుకలాగా ఉండటాన్ని బట్టి శ్రమలు వస్తే మళ్ళీ దేవుడు రెండంతలు ఇస్తాడు. యోబుకు గల లేక దేవుని విషయంలో తప్పిపోయి చెడిపోయి ఒకవేళ మనం పాపంలో పడిపోయినట్లయితే రెండంతలు దేవుడు ఇవ్వడు, కానీ ఆయన నాశనాన్ని మనం తట్టుకోలేం. ఈ దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథం మొత్తాన్ని పరిశీలన చేసుకుంటూ వస్తాయి. పాత నిబంధన భాగా నుంచి కూడా దేవుడు ఎవరికైనా నాశనాన్ని విధించేటప్పుడు వాళ్ళకి ఫైనల్గా ఒక హెచ్చరిక చేసేవాడు. ఉదాహరణకి ఆదాము అవ్వలు పండు తినడం తర్వాత వెంటనే దేవుడు వాళ్ళని శపించలా. శపించే కొద్ది గంటల ముందు ఆదాముతో దేవుడు మాట్లాడాడు లేదా? దేవుడికి తెలుసు. అయినా ఒక వార్నింగ్, నీవు చెడిపోయావా, నీవు తప్పిపోయావా, నేను తినొద్దా పండు నువ్వు తిన్నావా అనేటువంటి ఒక హెచ్చరిక, ఒక ప్రశ్న ఆదాముకు వచ్చిందంటే దేవుడు అక్కడ ఒక హెచ్చరిక చేశాడు. కానీ ఆ విషయంలో సరి అయినటువంటి జాగ్రత్తగా మాట్లాడే మనసు ఆదాముకు లేకపోవటాన్ని బట్టి నెక్స్ట్ దేవుడు ఏం చేశాడు? శపించేశాడు. అంటే శాపానికి ముందు దేవుడు ఒక హెచ్చరిక చేస్తాడు, అది జాగ్రత్త పడటానికి. అది వచ్చిన తర్వాత అవకాశం ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆ తర్వాత కయ్యూను హేబేలు విషయంలో కూడా కయ్యూను హేబేల్ని చంపేసినప్పుడు కయ్యూను దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమడిగాడు? నీ తమ్ముడు ఎక్కడా? అంటే దేవునికి తెలియక కాదు, వీడు ఒక హత్య చేశాడు, చేసిన వాడిలో మార్పు కోసం దేవుడు ఒక హెచ్చరికగా అడిగాడు ప్రశ్న. దానికి కూడా కయ్యూను సరైన ఆన్సరు చెప్పలేదు. అలా చెప్పకపోవటాన్ని బట్టి అప్పుడు దేవుడు కయ్యూను శపించాడు, ఆదామును శపించాడు. ఇలా వ్యక్తిగతంగానూ దేవుడు ఒక హెచ్చరిక జారీ చేశాడంటే, ఒక గద్దింపు అనేది మనకు వస్తుందంటే దేవుడు మన కోసం ఏదో రెడీ చేశాడంటే దాని అర్థం. దేవుడు మనకి ఏదో ఒక శిక్షణ ఇవ్వబోతాడంటే దాని అర్థం. అది అర్థం చేసుకుని భయపడితే మేలుంటుంది. అది అర్థం చేసుకోనప్పుడు పరిస్థితి అనేది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి మాత్రమే కాదండి. నోవహు కాలంలో దేవుడు హెచ్చరిక ఎవరికి ఇచ్చాడు? మనుషులందరికీ ఇచ్చాడు. మనుషులందరికీ వాళ్ళ గురించి మాట్లాడతాడు. అసలు భూమి మీద మనుషులు నా సన్నిధిలో చెడిపోయారు, ఆయన అందరికి దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. నోవహు దగ్గర హెచ్చరిక చరిత్ర ప్రకారంగా చూస్తే ఎంతకాలం నోవహు ద్వారా దేవుడు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు? చరిత్రను బట్టి నోవహు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? మీకు చాలాసార్లు చెప్పాను, ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు. నోవహు ఎంతకాలం వాడకట్టాడు బైబిల్లో ఉండదు, కానీ చరిత్ర 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల పాటు, అది బైబిల్ కాకపోయినా చరిత్రను బట్టి దేవుడు వాళ్ళకి హెచ్చరిక, ఒక ఫైనల్ వార్నింగ్ లాంటిది ఇస్తానే ఉన్నాడు. 120 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత జలప్రలయం రప్పించి ప్రపంచం మొత్తాన్ని దేవుడు నాశనం చేసేసాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఎలా ఉంటుందంటే, అంటే దేవుడు ఏదన్నా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే ఆ 120 సంవత్సరాలు ఆగుతాడంటే పర్లేదు మనకి. ఎందుకని 120 సంవత్సరాలంటే ఆటోమేటిక్గా మన ఆయుష్కాలం ఏమైపోద్ది? ఇప్పుడు మా శ్రీరామ్ ఉన్నాడు, 120 సంవత్సరాలంటే అప్పటికి ఉద్యోగం వచ్చేది, అప్పటికి పెళ్ళి అయిపోద్ది, అప్పటికి పిల్లలు పుట్టేస్తారు, పిల్లలు కూడా పెళ్ళి అయిపోతాయి. శ్రీనాథ్ కూడా అదే అనుకుంటాడు, 120 సంవత్సరాలంటే నా పిల్లలను చూసేస్తా నేను. రాజారాం కూడా అదే అనుకుంటాను, నేను 120 సంవత్సరాలంటే మునిమానలు కూడా చూసేయచ్చు నేను అనుకోవచ్చండి. 120 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ అనే దేవుడు నోవహు కాలంలో మాత్రమే ఇచ్చాడు. ఎందుకనగా ఆ కాలంలో మనుషులు జీవించే ఆయుష్కాలం ఎంత? నోవహు ఎంతకాలం జీవించాడు? ఎన్ని సంవత్సరాలు? 950 సంవత్సరాలు. అంటే 900 సంవత్సరాలు, ఇంచుమించుగా 900 సంవత్సరాలు బతికి ఆయుష్కాలం ఉంది కాబట్టి వాళ్ళకు దేవుడు 120 సంవత్సరాలు ఇచ్చాడు వార్నింగ్ అనేది. ఆ తర్వాత అదే దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించాడు. పాత నిబంధన భాగంలో అబ్రహాము కాలం వచ్చేటప్పటికి నరుని ఆయుష్కాలం ఎంతో తెలుసా? అబ్రహాం కాలం వచ్చేటప్పటికి చూడండి,
ఆది కాండాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఆది కాండం యొక్క వాక్య భాగమందు అబ్రహాము కాలములో దేవుడు చెప్పినటువంటి ఆయుష్కాల పరిమాణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. జలప్రలయము అయిపోయిన తర్వాత 6వ అధ్యాయం, ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములో 120 ఏళ్ళు అని చెప్పాడు. ఇక్కడ ఎంత? అక్కడ దేవుడు ఏమన్నాడంటే ఇంకా వాళ్ళ ఆయుష్కాలాన్ని తగ్గించేస్తాను, 120 సంవత్సరాలు చేసేస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు 900 సంవత్సరాల ఆయుష్కాలం ఎవరికి లేదు. పాత నిబంధన కాలం వరకు దేవుడిచ్చింది ఎంతంటే, పాత నిబంధన కాలంలో కొంతకాలం 120 సంవత్సరాలు. మరి 120 సంవత్సరాల ఆయుష్కాలం అయితే దేవుడిచ్చి హెచ్చరిక ఎంతకాలం ఉంటుంది? 900 సంవత్సరాలు అయితేనేమో 120 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఆయుష్కాలమే 120. అప్పుడు దేవుడు ఇచ్చే ఆ హెచ్చరిక అనేటువంటిది ఎంతకాలం ఉంటుందో తెలుసా? మనకు తెలిసిన చరిత్రలోకి వెళితే నినివే పట్టణానికి దేవుడు ఎంత టైం ఇచ్చాడు? నినివే పట్టణానికి దేవుడు ఎంత టైం ఇచ్చాడు? 40 రోజులు. యోనా గ్రంథం చదివితే యోనా వెళ్ళి ఇంకా 40 రోజుల్లో దేవుడు ఈ నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అనే హెచ్చరిక చేశాడు. అంటే 120 సంవత్సరాల ఆయుష్కాలం అయితే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఫైనల్ పీరియడ్ ఎంతో తెలుసా? 40 రోజులు. 40 రోజుల్లో దేవుడు ఈ పట్టణం మొత్తం నాశనం చేసేస్తాడని చెప్పి హెచ్చరించాడు. కానీ నోవహు కాలానికి నినివే కాలానికి తేడా ఏంటంటే, నోవహు కాలంలో దేవుడు ఎంత హెచ్చరించినా, అది దేవుడు ఫైనల్ వార్నింగ్గా ఇస్తున్నాడని గద్దించినా వాళ్ళు వినలేదు. కాబట్టి దేవుడు అందరిని నాశనం చేశాడు. కానీ నినివే పట్టణస్థులు అయితే ఇక్కడ 40 సంవత్సరాలు 40 రోజులు మాత్రమే ఉంది, దేవుడు నాశనం చేస్తాడని తెలియగానే వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? గోని పట్ట కట్టుకుని మారుమనసు పొందారు. అది కనుక వాళ్ళలో కనపడకపోతే 40 రోజుల తర్వాత వాళ్ళు కూడా పూర్తిగా నాశనం చేయబడేవాళ్ళు, దేవుని చేతే నాశనం అయిపోయేవాళ్ళు. 120 సంవత్సరాల ఆయుష్కాలానికి 40 రోజులు గ్రేస్ పీరియడ్ అయితే ఇప్పుడు సగటు దావీదు గారి కాలం ప్రకారంగా ఆయుష్కాలం ఎంత? 91వ కీర్తనలో ఉంటుంది. 90వ కీర్తనలో నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఇంకా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసం దుఃఖమే. ఇప్పుడు 70 సంవత్సరాల ఆయుష్కాలం అయితే దేవుడు ఎంత టైం ఇవ్వచ్చు? హెచ్చరించిన తర్వాత 900 సంవత్సరాలకైతే 120 సంవత్సరాలు అనుకున్నాం, 120 సంవత్సరాలకైతే 40 రోజులే అనుకున్నాం. ఇప్పుడు 70 సంవత్సరాలకి అయితే ఎన్ని కాడకు వచ్చేది ఇప్పుడండి? ఒక వారం కూడా ఉండదు. దేవుడు హెచ్చరించిన తర్వాత వారం కూడా ఉండకపోవచ్చు. ఎందుకనగా గడిచిన వారంలోనే ఒక కుటుంబాన్ని చూశాను. ఒక్క ఆదివారమే కదా, సరదాగా అందరూ రమ్మంటున్నారు, బలవంతం చేస్తున్నారని ఒక ఆమె ఆరాధన మానేసి బీచ్కి వెళ్ళింది. కుటుంబం అంతా ఆనందంగా ఉండాలనుకుంది, కుటుంబం అంతా హ్యాపీగా ఉందామని ఆరాధన మానేసి బీచ్కి వెళ్ళింది. తిరిగి మరొక ఆదివారానికి ఆరాధనకే రాలేదు. 3 వారాలుగా ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు. అంటే దేవుడు ఎంత అవకాశం ఇవ్వలేదండి, ఒక్క వారం కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు. నేటి దినాల్లో అలాంటి కాలంలో మనం ఉన్నాం. అలాంటి కాలంలో ఉన్న మనం ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, పడిపోయామా చెడిపోయామా? దీనికి బైబిల్ ద్వారా మన మనస్సాక్షిని మీరు ప్రశ్న అడగండి. పడిపోయామా చెడిపోయామా? పడిపోవటానికి చెడిపోవటానికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? పడిపోవటం వేరు, చెడిపోవటం వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఇది మామిడికాయల సీజన్ కదా, 400 పెట్టి డజన్ మామిడికాయలు కవర్లో పెట్టుకొని ఇంటికి తీసుకొస్తాను.
మామిడికాయలు కవర్లో పెట్టి తీసుకొస్తున్నప్పుడు దారిలో కవర్ చినిగిపోయి మామిడికాయ కింద పడిపోతే వదిలేస్తావా, తీసుకుంటావా? ఏం చేస్తారు? ఎందుకని తెలుసా? అది పడిపోయింది కాబట్టి తిరిగి దానిని మళ్ళా తీసుకుని నువ్వు అనుకున్నటువంటి కవర్లో వేసుకుని తెచ్చుకుంటావు. ఎందుకంటే అది పడిపోయింది కాబట్టి. అదే మామిడికాయ చెడిపోయింది, ఏం చేస్తావు? కవర్లోంచి తీసి మరీ దూరంగా పడేస్తావు, దగ్గరగా కూడా కాదు. దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది మనకని. మరి దేవుని దగ్గర నువ్వు పడిపోయిన వాడవైతే ఎలా ఉంటుంది, చెడిపోయిన వాడవైతే ఎలా ఉంటుంది? ఇందాక తేజ గారు చదివిన వాక్య భాగం మనం చదివినట్లయితే పడిపోయిన వారి గురించి దేవుడు పదే పదే మాట్లాడతాడు చాలా సందర్భాల్లో కూడా. 145 అధ్యాయం 11వ వచనంలో 14వ వచనంలో యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. దేవుడు అంటే పడిపోయిన వాళ్ళందరినీ ఉద్ధరిస్తాడు. ఆయన ఉద్ధరించడం అంటే తెలుసా, అన్ని స్థితిగతులు ఎందు వారిని నిలబెడతాడు. నువ్వు పడిపోయావా, ఏం భయపడద్దు. పడిపోయిన వాళ్ళని ఉద్ధరించేవాడు దేవుడు, కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తేటువంటి వాడు దేవుడు. పడిపోతే మంచిదే. సామెత కనుక చూసారా, నీతిమంతుడిగా ఉండి 7 సార్లు పడినా ఆయన ఏం చేస్తాడు, తిరిగి నిన్ను లేవనెత్తుతాడు. కానీ చెడిపోకుండా జాగ్రత్తగా పడాలి. పడిపోవటానికి చెడిపోవటానికి ఉన్నటువంటి వ్యత్యాసం మీకు తెలియాలంటే 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకటి, పాత నిబంధన భాగంలో అబ్రహాము కుటుంబంలో ఉన్నటువంటి హాగరుని మనం చూస్తాం. ఈ హాగరును గురించినటువంటి ప్రస్తావన మనకు వచ్చినప్పుడు హాగరు ఇశ్రాయేలీరాలు కాదు, అన్యురాలు. అయినప్పటికీ దేవుని వలన తన సంకల్పం వలన ఆమె అబ్రహాముకు భార్య అయ్యింది. ఆమె అబ్రహాముకు భార్య అయిన తర్వాత ఒక అన్యురాలు గనక తనకున్న బుద్ధి విషయంలో కృతజ్ఞతాహీనురాల్లాగా పడిపోయింది. కృతజ్ఞతాహీనురాల్లాగా తన ప్రవర్తనలో పడిపోయింది. అలా పడిపోయినటువంటి హాగరును గురించినటువంటి ఒక విషయాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 21వ అధ్యాయము ఇక్కడ 15వ వచనంలో ఈ హాగరు తనకున్నటువంటి ప్రవర్తనను బట్టి ఇంట్లోంచి నెట్టివేయబడింది. నెట్టివేయబడినటువంటి ఆమె 15వ వచనం చూడండి, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణిని పడేసి, ఏం పడిపోయింది, ఏం పడిపోయినప్పుడు వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి ఎవరిని పడేసిందంట, కొడుకును కూడా పడేసిందంట. ఈమె కుమారుడు పేరేంటి, ఇష్మాయేలు. బిడ్డను ఎత్తుకొని అరణ్యంలో ఎడారిలో వెళ్ళిపోతుంది. ఆ ప్రయాణమందు నీరు లేక దాహంతో పిల్లోడు ఏడుస్తుంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఒక చెట్టు, అది ఒక ప్రాంతంలో పడేసి దూరంగా వెళ్ళి హాగర్ ఏడుస్తుంది. ఇక్కడ హాగర్ని మీరు చూడండి, ఇంట్లోంచి గెంటేసిన, తాను ప్రవర్తన బుద్ధి సరిగా లేకపోయినా కృతజ్ఞతాహీనురాల్లాగా పడిపోయినట్టుగా కనపడదు తప్ప, ఆమె నన్ను ఇంట్లోంచి గెంటేశారు కాబట్టి వేరే రకమైన జీవితాన్ని, వేరే మనుషులతో జీవితాన్ని ఎన్నుకొని చెడిపోయిందా? చెడిపోయిందండి. హాగరు అబ్రహాం ఇంట్లో బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరింటికన్నా వెళ్ళిందా? ఎవరిని వివాహం చేసుకుందా? ఎవరితో ఏమైనా సంబంధాన్ని కలిగి ఉందంటే ఆమె బుద్ధిని బట్టి పడిపోయిందేమో కానీ చెడిపోలేదు. చెడిపోని బ్రతుకు ఆమె కలిగి ఉంది కాబట్టే తన బిడ్డను పడేసి వెళ్ళి దూరం కూర్చొని ఏడుస్తుంటే దేవుడు చెప్పాడు కదా, నువ్వు పడిపోతే ఒకవేళ నేను నిన్ను లేవనెత్తుతాను, ఉద్ధరిస్తాను, నిన్ను బలపరుస్తానని చెప్పాడు కదా. అలా కొడుకును పడేసి హాగరు వెళ్ళి ఏడుస్తుంటే అప్పుడు చూడండి, దేవుడు చూడండి 17వ వచనంలో, దేవుడు ఆ చిన్నవాని మరణ వినను,
అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చినది, భయపడకము, ఈ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి వాని లేవనెత్తి నీ చేత్తో పట్టుకొనము, నేను వాడిని గొప్ప జనసమూహంగా. హాగరు కొడుకుని దేవుడు అన్నాడు. వాస్తవంగా హాగరు కుమారుడు చచ్చిపోవాలి. చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్న కొడుకుని దేవుడు మరలా బ్రతికించి హాగరుకి దేవుడు ఇచ్చి అంటున్నాడు, నువ్వేం భయపడకు, నేను నీ కొడుకుని ఉద్ధరిస్తా. ఎందుకంటే నువ్వు పడిపోయావు కానీ చెడిపోలేవు, నిన్ను ఉద్ధరిస్తా కనుక నీ కుమారుని గొప్ప జనసమూహముగా చేస్తానని చెప్పి దేవుడు హాగరుకి అతని కుమారుడికి ఒక వాగ్దానం చేశాడు. ఇక్కడ ఆ పరిస్థితుల్లో దేవుడే వెళ్ళి మాట్లాడి అక్కడ సహాయం చేయటానికి వాగ్దానం చేయడం గల కారణం ఏంటంటే కేవలం ఆమె పడిపోయింది మాత్రమే. మరి చెడిపోవటం అంటే ఏంటో తెలుసా? చెడిపోవటం అంటే ఏమిటి అంటే, ఇదే పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే, సమూయేలు రెండవ గ్రంథాన్ని మనం చూసినట్లయితే, సమూయేలు రెండవ గ్రంథమునందు రెండవ గ్రంథమందు 12వ అధ్యాయం 16వ వచనం, 12-16. యెహోవా ఊరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడిననే పదం రాయబడింది. ఇక్కడ ఈ వాక్య భాగంలో అక్కడ హాగరు కొడుకు చచ్చిపోతుంటే బతికించాడు దేవుడు, ఇక్కడ దావీదు కొడుకుని చంపేశాడు దేవుడు. దావీదు కొడుకుని చంపేశాడు దేవుడు. చెప్పాలంటే చెప్పాడు, ఊరియాకు నీకు పుట్టినటువంటి బిడ్డ చచ్చిపోతాడని, అలాగే చచ్చిపోయాడు కూడా. దీనికి గల కారణం ఏంటి? దావీదు పడిపోయాడా, చెడిపోయాడా? ఏం చేశాడండి? పరిశుద్ధ గ్రంథంలో మీరు పరిశీలిస్తే దావీదు భక్తి జీవితం అందరికంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. బాల్యములోనే దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మీద ఆనుకుని గొలియాతును చంపినవాడు, సింహాన్ని చంపినటువంటి వాడు, గొప్ప గొప్ప కార్యాలు దేవుని వల్ల పొందినటువంటి వాడు. కానీ అంత నీతిమంతుడైనా, ఎంత యథార్థవంతుడైనా, అంత దేవుని హృదయానుసారుడుగా బ్రతికినటువంటి వాడైనా, అలాంటి వాడు ఒక్క తప్పు చేస్తే దాన్ని దేవుడు పట్టుకొచ్చి ఎక్కడెట్టాడండి? బైబిల్లో పెట్టేశాడు. దావీదు అంతటి వాడు పాపం చేస్తేనే దేవుడు ఇంత పబ్లిక్గా రాసేసాడంటే, మన బ్రతుకును బట్టి మనం చేసేవి దేవుడు ఎలా చూపించగలడు? ఈ దావీదు అంతటి వాడు చేసినటువంటి ఆ తప్పు ఏంటో తెలుసా? అదే సమూయేలు గ్రంథములో 2వ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తే, అక్కడ దావీదు రాజైన తర్వాత తాను నగరంలో తిరుగుతున్నప్పుడు తన భార్య కారేటువంటి ఒక స్త్రీని చూసి ఆమె సౌందర్యాన్ని బట్టి తన ఇంటికి తీసుకొచ్చుకొని తనతో పాపం చేశాడు. ఇది పడిపోవటమా, చెడిపోవటమా? తనతో పాపం చేశాడు. తనతో పాపం చేసి మళ్ళీ నాకు ఏ పాపం తెలియదు, నేను ఏ పాపం చేయలేదని చెప్పి రహస్యంగా మళ్ళీ ఆమె పేరు బత్షెబని మళ్ళీ ఇంటికి పంపించేశాడు. వెళ్ళిపోయిన ఆమె 5వ వచనంలో కౌరంపించింది, నీవు నాతో పాపం చేసావు కనుక నేను గర్భవతినయ్యానని. పాపం వదిలిపెట్టలేదు దేవుడు, దాన్ని బైబిల్లో చెప్పటం మానలేదు. ఆ పాపం దావీదుని వదిలిపెట్టడము మానలేదండి. నేను నీ వలన గర్భవతినయ్యనే విషయం చెప్పగానే వెంటనే దావీదు ఆ తర్వాత జరిగిన సందర్భంలో తాను చేసిన పాపాన్ని బట్టి ఆ బత్షెబ విషయంలో తన సొంత భర్తనే చంపించేశాడు. ఎవరిని? ఊరియాను చంపించేశాడు. ఇదంతా పబ్లిక్కి తెలియదు అనుకున్నాడు దావీదు. ఊరియా భార్యతో చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నాడు దావీదు. ఊరియాను చంపించడం కూడా కలిసిపోద్ది అందరిలో, ఎవరికి తెలియదు అనుకున్నాడు దావీదు. కానీ దావీదు అది చేసిన తర్వాత ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరిని? బత్షెబని.
ఎప్పుడైతే దీనిని జరిగించాడో వెంటనే దేవుడు శపించిన విధానం మీరు చూడండి. అసలు ఈ రోజుల్లో ఒక పాపం చేయాలంటే వణుకు పుట్టేటట్లుగా దావీదు విషయంలో మనకు రాయించాడు దేవుడు. చాలామంది అంటారండి, దావీదు అంత గొప్పవాడు అంటున్నాం, ఆయన అలాంటి తప్పు చేశాడని. అలా ఆలోచించొద్దు. ఎంత భక్తిపరుడైనా పాపం చేస్తే దేవుడు వదలడు. ఎవడికి కనపడట్లేదు, ఎవడికి తెలియట్లేదు అనుకుంటున్నావేమో, దేవుడు దానిని పబ్లిక్ చేస్తాడు. దాని విషయమై దేవుడిచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో మనం గమనించినట్లయితే దావీదుకి దేవుడు చెప్పిన మాట మీరు చూడండి. 12వ అధ్యాయం 11వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 12:11. నా మాట ఆలకించెము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టించును. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరు వారికి అప్పగిస్తాను. చూడండి, ఇక్కడ నువ్వు ఎవరికీ తెలియకుండా రహస్యంగా పాపం చేశావు కదా. నేను చెప్తున్నా, నీ కళ్ళ ముందే అందరూ చూస్తుండగానే నీ ఇంట్లో వాళ్ళు అలాంటి తప్పు చేస్తారు. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది చూసుకో. ఎవరికి తెలియకుండా నువ్వు చేసావు, నీకు తెలిసి అందరికీ తెలిసినట్లుగా నీ ఇంట్లో వాళ్ళ విషయంలో అలాంటి జరగటం నువ్వు చూస్తావని చెప్పాడు. మనం పాపం చేయటం బాగానే ఉంటుంది, మన వాళ్ళు ఎవరైనా పాపం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు దావీదు వెళ్ళి ఒక ఆమెతో పాపం చేశాడు. దావీదు భార్య మరొకరితో అలా ఉంటానని చూస్తే దాన్ని తట్టుకోగలడా? ఇక్కడ మీరు చూడండి, అలాంటి స్థితి ఎందుకు వస్తుందో తెలుసా? నీవు చేసిన ఫలితానికి నీకు దాని కర్మ అనుభవించాలి కనుక అది నీకు చూపించడానికి నేను పబ్లిక్గా చేపిస్తాను ఈ ఫ్యామిలీలో అని చెప్పాడు దావీదుతో. పోనీ దీంతో ఆగిపోద్దా అంటే ఇంకా దేవుడు అంటాడు, నీవు చేసిన ఈ ఒక్క పని వల్ల, చూడండి 14వ వచనంలో, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు. ఇప్పుడు నువ్వు చేసింది, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని బిడ్డగా బ్రతుకుతున్నావు. నీవు చేసేటువంటి ఈ పనుల వల్ల ఇప్పుడు ఎవరిని దూషిస్తారండి? ఎవరు దూషిస్తారు? దేవుని కదా దూషించేది. మనం చెప్పాను కదా, ఆయన చెప్పిన మాట చూస్తే అందరూ అంటున్నారంట, బాప్తిసం పొందాడు, ప్రార్థనకి వెళ్తాడు, ఆయన ఏం దేవుడు, వీళ్ళు ఏం మనుషులు అసలు అంటే ఎవరికి దోషణ కలుగుతుంది? ఇక్కడ అన్నాడు, నీ వలన ఒక అన్యుడు కూడా వేలువెత్తి దేవుని నిందించే స్థితి వచ్చింది. దేవుని దూషించడానికి నువ్వు కారణమైపోయినటువంటి వాడవుగా ఉన్నావు గనుక నేను చేసే పని ఏంటంటే, నీకు ఆమెకు పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి చంపేస్తానని చెప్పాడు దేవుడు. నిజంగానే దావీదుకి పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడు. ఇక్కడ ప్రశ్న, పాపం చేసింది, చెడిపోయింది దావీదు. చెడిపోయింది దావీదైతే కొడుకును దేవుడు ఎందుకు చంపాడు? చెడిపోయింది దావీదైతే కొడుకుకు దేవుడు ఎందుకు మరణం ఇచ్చాడు? ఎందుకో తెలుసా? ఇక్కడ మీరు ఆలోచిస్తే, మరణం వచ్చినప్పుడు అది మరణించిన వాడికి బాధ, మరణించిన కుటుంబస్తులకు బాధ. ఎవరికి బాధ? మరణం అనే దాన్ని దేవుడు వరంగానే ఇస్తున్నాడు. ఇప్పుడు నిజంగా చిన్న వయసులో దావీదు కుమారుడు చనిపోయాడంటే డైరెక్ట్గా చక్కగా పరలోకానికి ఇలా అర్హత ఉంటుంది. కాబట్టి మరణం వలన ఇలాంటి తండ్రి చేసిన పనులను బట్టి ఆ దేవుడిచ్చిన శాపాన్ని అనుభవించకుండా చూడకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. కొడుకు చావు కొడుక్కి శాపం కాదండి, కొడుకు చావు తండ్రికి శాపం, కొడుకు చావు కుటుంబానికి దుఃఖం. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇలా చెడిపోవటాన్ని బట్టి నీవు ప్రేమించిన వాళ్ళని దేవుడు నీకు దూరం చేస్తాడని తెలుసా? నీవు చేసిన దాని ప్రకారంగా నీ కుటుంబస్తులు నీ ముందు చేసే పరిస్థితులు వస్తాయని తెలుసా? నిజంగా దావీదు అది తెలుసుంటే ఎలా ప్రవర్తించేవాడో. ఇంత సీరియస్గా దేవుడు ఎందుకు అన్నాడంటే, దావీదు పడిపోలా, ఏమైపోయాడు? చెడిపోయాడు. తనది కానటువంటి స్త్రీ విషయంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన ఆలోచనల వలన దేవుడు అక్కడ ఆ విధమైన శాపాన్ని దావీదుకి ఇచ్చాడు.
ఇది ఒక దావీదు లైఫ్లో మాత్రమే జరిగింది కాదండి. మనం ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పినటువంటి విషయాల ప్రకారంగా ఆలోచించుకుంటా వస్తే ప్రతి యుగములోనూ కూడా ఇలా చెడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా చెడిపోయినటువంటి వాళ్ళలో ఎవరినీ కూడా దేవుడు వదలలేదు. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చరిత్ర ప్రకారంగా చూస్తే ఎన్ని యుగాలుగా మనం చూస్తాం? 3 యుగాలుగా. 3 యుగాలలో కూడా దేవుని యొక్క ఆలోచన అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు ఉదాహరణకి పితరుల యుగంలోకి వెళదాం. మనం పితరుల యుగంలో దేవుడు మాట్లాడిన మాట మీరు చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. 6:11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఇక్కడ ఏం చెడిపోయిందంట? ఎక్కడ చెడిపోయింది? దేవుని సన్నిధిలో చెడిపోయారంట వాళ్ళు. లోకంలో కాదండి. దేవుని విషయంలో, దేవుడు చేసిన కార్యాల విషయమనందు వాళ్ళందరూ ఏమైపోయారంటే చెడిపోయారంట. వాళ్ళందరూ దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని యందు విశ్వాసం లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆదామును శపించాడు, కయ్యను శపించాడు. మనం దేవుడు అంటే భయం కలిగి ఉండాలి, చెడిపోకూడదనే భయం వాళ్ళకి లేదు. చాలా గొప్పగా దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుడు శిక్షిస్తాడు అనే ఆలోచన కూడా లేకుండా అందరూ అంట, ఒక నోవాహు తప్ప అందరూ ఏమైపోయారంట? చెడిపోయారంట. దేవుని విషయంలో అందరూ చెడిపోయారు. అలాగ వారందరూ చెడిపోయారు కనుక 6:13 చూడండి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండినది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చింది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసేస్తానని చెప్పాడు. నాశనం చేసేసాడు కూడా. కేవలం ఎందుకు? అక్కడ చెడిపోయారు. చెప్పాను కదా మీకు, చెడిపోవడానికి పడిపోవడం చాలా తేడా ఉంటుంది. నువ్వు విశ్వాసస్థితుల్లో కలిగి ఉంటున్నప్పుడు, నీకు వచ్చిన బలహీనతలను బట్టి, నీకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు బట్టి నువ్వు పడిపోతే దేవుడు లేవనెత్తుతాడు. కానీ ఇలా చెడిపోయే ప్రక్రియ జరిగిస్తే ఎంతమంది అనే దానిది కూడా దేవుడు చూడడు. మరీ ఎంతమందా? అంతమంది జనాంగాన్ని దేవుడు నాశనం చేశాడు. కొంతమంది అనుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు, కనీసం దేవుడు వాళ్ళ పిల్లల గురించి అయినా బతికితే బాగుండేది, కనీసం దేవుడు తన భార్య గురించి అయినా బతికితే బాగుండేది. నీ భార్య ముఖం చూసి, పిల్లల ముఖం చూసి నేను దేవుడు బతికించాడు. అసలు నిన్ను బట్టి వాళ్ళనే తీసేసే పని పెట్టుకుంటున్నాడు దేవుడు. దావీదుని బట్టి కొడుకునే తీసేశాడు దేవుడు. మన క్రియలను బట్టి దేవుడు దాన్ని ప్రతిఫలం ఇస్తాడా ఇవ్వడా? ఎన్ని వేల మంది అయినా వారు దేవుని సన్నిధిలో చెడిపోయారు కనుక వారందరినీ కూడా భూమితో సహా దేవుడు ఏం చేశాడు? నాశనం చేసినట్లుగా పితరుల యుగంలో మనం చూస్తే, ఇది చూసి, ఇది తెలుసుకొని, ఇది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళుగా ఉండి, దేవుడే మాకు ఆధారం, దేవుడే మేము నమ్ముకున్నటువంటి వాడు, ఆయన భయం మాకుంది, ఆయన సహాయం మాకు కావాలని నమ్మినటువంటి ఒక జనాంగం ఉంది. వాళ్ళ ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు కూడా ఒకసారి చెడిపోయారు ధర్మశాస్త్రయుగంలో. అది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, నిర్గమాకాండం మీరు చూసినట్లయితే, నిర్గమాకాండంలో 32వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 7వ వచనం చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం. అంతటి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయారు అన్నాడు దేవుడు. ఇక్కడ సందర్భం ఏంటో తెలుసా? అసలు ఇది చదువుతుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఆశ్చర్యం ఎందుకులే, నేటి దినాల్లో క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ఎంత ఆశ్చర్యమో తెలుసా? ఈ సందర్భం చెప్తున్నాను. దేవుడు ఇశ్రాయేలులను అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు
మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం చెప్పాడంటే, నేను ఈ ప్రజలకు నా ఆజ్ఞలు ఇస్తాను కనుక నీవు ఈ పర్వతం మీదకి రమ్మని దేవుడు పిలిచాడు. మోషే ఏం చేశాడు? ఆ సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు. మీరు గమనించండి, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఆ పర్వతం అంతా ఏం కమ్మేసింది? ఏం కమ్మింది చెప్పండి? 22:37 చదివితే కనపడుద్ది. ఒక మేఘము కమ్మేసింది పర్వతం అంతా. ఏం కమ్మింది? ఒక మేఘము కమ్మింది. ఈ చుట్టూ ఇశ్రాయేలు అందరూ ఉన్నారు. మధ్యలో యెహోవా పర్వతమైనటువంటి సీనాయి పర్వతం మీద ఒక మేఘము కమ్మింది. మోషే పైన ఉన్నాడు. ఆ మేఘములో నుంచి మోషేతో దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఉరుములు మెరుపులు వచ్చినట్టు ఉందంట. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? దేవుడు ఎదురుగుండా కనపడుతున్నాడు. సీనాయి పర్వతం మీద మేఘము కమ్ముకొని ఉంటే ఉరుములు మెరుపుల ద్వారా మోషే దేవుడు మాట్లాడుతున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే దేవుని దగ్గర ఉన్నారు వాళ్ళు. దేవుని ప్రభావం, దేవుని కార్యం కళ్ళ ముందు కనపడుతుంది. దేవుని దగ్గర ఉన్న దేవుని కార్యాలు కనపడుతున్నా, దేవుని ఉనికి కనపడుతున్నా వీళ్ళకి ఏమి లేదట, ఏమాత్రం భయం లేదండి. ఏమాత్రము భయం లేనటువంటి వాళ్ళగా 25వ వచనం చూడండి, ఒక పదం వాడాడు ఆయన. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను. ఎలా అయిపోయిందంటే వీళ్ళ పరిస్థితి? విచ్చలవిడి అయిపోయారంట. ఎక్కడ? ఇక్కడేమో దేవుని పర్వతం ఉందా, ఆ పర్వతం మీద దేవుడు మాట్లాడుతున్నాడా, కళ్ళకి మేఘం కనపడుతుందా, ఉరుములు శబ్దం, మెరుపు శబ్దం వినపడుతుందా, మోషే పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడా, ఆ పర్వతం ఎదురుగుండా ఉన్నటువంటి వీళ్ళు ఎలా అయిపోయారంట? విచ్చలవిడితనం అయిపోయిందంట. అసలు ఆ పదం మోషే గారు వాడాడంటే అసలు యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు, యెహోవా మందిర పర్వతమైనటువంటి ఒక పర్వతంగా మనం చూడటానికి ఈ పర్వతం మీద ఉన్నాడు, ఆయన గురించిన మేఘం కనపడుతుంది, ఆయన గురించిన ఉరుములు శబ్దాలు వినపడుతున్నాయి అని చూస్తా కూడా ఇక్కడికి వచ్చాక కూడా విచ్చలవిడిగా ప్రవర్తించారంట. నిజంగా ఈ రోజుల్లో కూడా కొన్ని స్థలాలు, కొంతమంది మనుషుల గురించి ఆలోచిస్తే అసలు ఇవి ప్రార్థన మందిరాల, పబ్లిక్ పార్కులా అనిపిస్తుంది. అలా ఉందండి. సేమ్ వాళ్ళ విధానంగానే ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు అనుకున్నట్లుగానే ఉంటున్నారు ప్రజలు. విచ్చలవిడితనం. అసలు ప్రార్థనా మందిరమా లేకపోతే పబ్లిక్ పార్క్ ఇది? మన ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ అబ్బాయి ప్రార్థనకి రాలేదేంటి అని అంటే, వాడు ఇక్కడికి రావట్లేదండి, అక్కడికి వెళ్తున్నాడు. ఎందుకంటే వాడు ఇష్టపడినటువంటి, ప్రేమించినటువంటి అమ్మాయి అక్కడికి వస్తుందంట. అక్కడికి అంటే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు? అది ప్రార్థనా మందిరమా లేకపోతే పబ్లిక్ పార్కా? ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయితో ఎందుకంటే ఆ అమ్మాయిని వాళ్ళు స్టేడియంకి పంపించరు, సెంటర్కి పంపించరు, ప్రార్థన అంటే పంపిస్తారు. కాబట్టి ప్రార్థన అనే వంకతో అక్కడికి వెళితే అంతమంది జనం ఉంటారు కాబట్టి పక్కనే కూర్చోవచ్చు, అందుమంది జనమే ఉంటారు కాబట్టి చేతులు పట్టుకోవచ్చు, అందుమంది జనం ఉంటారు కాబట్టి పర్సనల్గా మాట్లాడుకోవచ్చు అంటున్నారంటే ఎంత ధైర్యం వాడికి! ఎంత విచ్చలవిడితనంగా ప్రజలున్నారు. అది ఒక ప్రార్థనా స్థలమే, దేవుని మాటలు వినపడుతున్నాయే, అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మనల్ని చూస్తున్నాడని భయం అనేది ఉందా? అలాంటి వారుగా ఈ రోజుల్లో ఉన్నారా? సేమ్ వాళ్ళు నిర్గమాకాండములో కళ్ళ ముందు కనపడుతున్నా ఎలా ప్రవర్తించారో నేటి దినాల్లో చాలామంది ప్రార్థనా స్థలాలు అనుకుంటే అలా ప్రవర్తించేటువంటి వాళ్ళు. ఇంకా అలాంటి వాళ్ళు నైట్ ప్రార్థనలకు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి వారి గురించి ఆలోచిస్తే దేవుడు అలాంటి వారిని విడిచిపెడతాడా? విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? మన ధ్యాస, మన ఆలోచన ఎక్కడ ఉండాలండి? ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటో తెలుసా? కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నాకు చెప్పేది, ఒక ఆయన రొట్టె కోసం ప్రార్థన చేసి రొట్టె తీసుకుని వెళ్తాడు. రొట్టె తీసుకునే ఆయన్నే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. దౌర్భాగ్యం. నువ్వేం చేస్తున్నావు అక్కడ? తీసుకునేది రొట్టె, చేసే పని ఎంత భయంకరంగా ఉంది. నువ్వు ఉన్నది మందిరంలోనా? నీ దృష్టి ఎలా ఉంది?
నువ్వు చేసేది ప్రార్థనకి, మరి నీ ఆలోచన విధానం ఎలా ఉంది? అప్పుడెప్పుడో వాళ్ళు మందిరం కళ్ళకు కనపడతలేదు, వాళ్ళకి బుద్ధి లేదా? మేఘం కనపడతలేదా? జ్ఞానం లేదా? దేవుడు ఉరుముల ద్వారా మాట్లాడుతుంటే ఆలోచన లేదని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామేమో. మనం కూడా అలాగే చేస్తున్నామేమో. ఒక క్రైస్తవుడిగా రక్షణ పొందినటువంటి మన ప్రవర్తన దేవుడికి తెలుసు అనేది మర్చిపోతున్నారు చాలామంది. అనుకోవచ్చు నేను చేసేది ఎవరికి తెలియట్లేదని. దావీదులాగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు రహస్యంగా చేసేదాన్ని పబ్లిక్ చేస్తాను, ప్రతి దానికి తగినటువంటి తీర్పును ఖచ్చితంగా నేను తీరుస్తాను అని చెప్పాడు కదండి. నిజంగా వాళ్ళ విధానం అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళు చెడిపోయారంట పూర్తిగా. అసలు దేవుని భయమే వాళ్ళకి లేదు. విచ్చలవిడిగా ఉన్నారంట వాళ్ళు. కూర్చోవటం కరెక్ట్గా ఉండదు, చూపులు కరెక్ట్గా ఉండవు, ప్రవర్తన కరెక్ట్గా ఉండదు, ఒక క్రైస్తవుడిగా సమాజంలో మాట్లాడే మాటలు కరెక్ట్గా ఉండవు, చివరికి మనం పెట్టే స్టేటస్ కూడా కరెక్ట్గా ఉండదు. తెలుసా, కొంతమంది మన వాళ్ళు పెట్టే స్టేటస్ చూస్తే ఎంత విచ్చలవిడి అయిపోయారు అనిపిస్తుంది నాకు. ఉన్నకామ ఒక స్టేటస్ పెట్టింది, జాగ్రత్త అని పెట్టింది. ఏదో జాగ్రత్త చెప్తుంది పాపం, ప్రార్థనకి వెళ్తుంది. నేనే చదివేదాన్ని. ఏముందో తెలుసా, ఎదుటి వాళ్ళు వాళ్ళ తప్పులు మ్యూట్లో పెట్టి మన తప్పులు డీజేలో ప్లే చేస్తారని పెట్టింది. జాగ్రత్త అంది. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళు వాళ్ళ తప్పులు మ్యూట్లో పెట్టుకుంటారు, మన తప్పులు మాత్రం డీజేలో ప్లే చేస్తారు. జాగ్రత్త అంటే దాని అర్థం ఏంటి? నేను తప్పు చేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటాను, నేను తప్పు చేస్తానని సిగ్గు లేకుండా చెప్పుకుంటాను, నేను తప్పు చేస్తున్నానని భయంకరమైన విచ్చలవిడితనం చెప్పుకుంటుంది. దానికి సిగ్గు ఉండాలి కదా. ఒక క్రైస్తవుడిగా నీ స్టేటస్ దైవ సంబంధంగా ఉండాలి, నీ ప్రవర్తన దైవ సంబంధంగా ఉండాలి, నీ బ్రతుకు దైవ సంబంధంగా ఉండాలి. అది లేనప్పుడు దేవుడు నీకు ఏం దూరం చేయాలో చేస్తాడు ఖచ్చితంగా. దావీదునే వదల్లా మనమెంత, ప్రపంచ జనాభానే వదల్లా దేవుడు మనమెంత. ఇలాంటప్పుడు దేవుడు చేసేది తెలుసా, ఫైనల్ వార్నింగ్ ఇస్తాడు దేవుడు. ఒక రకంగా సమాజంలో ఈ విషయాలు చాలామంది యూట్యూబ్ ద్వారా కూడా వింటున్నారు. ఇది ఎవరు విన్నా ఇది దేవుడిచ్చిన ఫైనల్ వార్నింగ్. దీనికి టైం ఎంత అనేది చెప్పలేము. మార్చుకోకపోతే దాని ఫలితం అనేది ఇంకా అత్యంత భయంకరంగా ఉండేటువంటి దానాన్ని మనం అయితే చూస్తాం. ఆ రోజు దేవుని మందిరం పర్వతం దగ్గరుండి దేవుడు మాట్లాడుతుంటే దేవుని మేఘాన్ని చూస్తూ కూడా వాళ్ళు చెడిపోయి విచ్చలవిడిగా ఎవరికి వాళ్ళే, ఒకడు తాగుతున్నాడు, ఒకడు తిరుగుతున్నాడు, ఒకడు రకరకాల పాపాలు చేస్తున్నారు. అలా చేసినప్పుడు దేవుడు ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలుసా? అదే అధ్యాయం మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండం 32:28 మీరు చదివినట్లయితే ఆ దినమున ప్రజల్లో ఎంతమంది చంపబడ్డారండి? 3,000 మంది. 3,000 మంది చంపబడ్డారు. కేవలం దేవుడు ఉన్నాడనే భయం లేదు, దేవుడు మేలు చేశాడనే కృతజ్ఞత లేదు, దేవుని వలన ఏ విధమైనటువంటి విశ్వాసమైనటువంటి స్థితిలో నడుచుకునే మనసు లేకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరును బట్టి అక్కడ వాళ్ళు అంతటి భయంకరమైన పరిస్థితిని అక్కడ మనం చూశారు వాళ్ళు. అది ధర్మశాస్త్రీకంలో జరిగినటువంటిది. అయితే మరి నేటి క్రైస్తవ యుగములో ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేస్తాం? నేటి క్రైస్తవ యుగములో మరి మనం ఒకవేళ ప్రశ్నించుకోండి, పడిపోయావా, చెడిపోయావా? మీ మనస్సాక్షి మీరు అడగండి. నేను ఎప్పుడు అలా చూడట్లేదు, అప్పుడు అలా మాట్లాడట్లేదు, ఎప్పుడు అలా ప్రవర్తించలేదు, ఎప్పుడు అలా జీవించట్లేదు అనుకుంటే దేవుడు ఒకరిని స్థితిని రెట్టింపు చేస్తాడు. ఒకవేళ మన మనస్సాక్షిని బట్టి ఇప్పుడైనా భవిష్యత్తు అయినా చెడిపోయే పరిస్థితి వస్తే ఇదే మరలా మనకు ఒక వార్నింగ్. క్రైస్తవ యుగంలో కూడా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తిమోతికి రాస్తూ ఆయన చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3:13 చూడండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3:13 అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపుచ్చుకొనుచు అంతకంతకు ఏమైపోతున్నారట? చెడిపోతున్నారు. ఏపోతున్నారట? అసలు చూస్తుంటే ప్రజలు అంతకంతగా చెడిపోతున్నారట. మారటం పక్కన పెట్టండి, మారు పొందటం పక్కన పెట్టండి,
కాలం గడిచే కొలది ప్రజలు దేవునికి దూరం అయిపోయి ఇంకా అంతకంతగా చెడిపోతున్నారు. ఇంక అంతకంతగా చెడిపోతామంటే ఇంక అంతం ఎందుకు రాదు? అంతకంతగా చెడిపోయినట్లయితే దేవుని యొక్క ఉగ్రత ఎందుకు మనం చూడం? వారు అంతకంతకు చెడిపోతున్నారంట. అంతకంతకని పౌలు గారు వాడంటే ఎంతవరకు వాళ్ళు చెడిపోయారో తెలుసా? కేవలం నేను క్రైస్తవులు అనబడిన వాళ్ళకి చెప్తున్న మాట, ఇది బైబిల్లో చెప్తున్న మాట కూడా వాళ్ళకే. వాళ్ళు ఎంత కాడకి చెడిపోయారంటే, ఒక పదం ఉంటుంది, సంఘములో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడతాడు. అది చదివినప్పుడు అనిపిస్తుంది, అసలు ఆడు బాప్తిసం ఎందుకు పొందాడు? అసలు ఆమె బాప్తిసం ఎందుకు పొందింది? అసలు వాళ్ళు సంఘ సహవాసంలో ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు అలా ఉంటున్నారు. వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారంట. వాళ్ళు అలాంటి సంఘంలో ఉన్న వాళ్ళకి ఆ సంఘ సభ్యులే సపోర్ట్ అంట. మళ్ళీ ఆ సంఘం ఎవరో తెలుసా? కొరింథీలో ఉన్న సంఘం. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, మీలో జారత్వము కలదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట, ఇట్టి జారత్వము అన్యుల్లో కూడా జరగదు. అసలు ఈ పాపం చెప్పటానికి కూడా సిగ్గు. మీలో అనంటే ఎవరులండి? సంఘం అండి. పౌలు గారు చెప్పి ఆ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా? అసలు ఒకడు తండ్రి భార్యనంటే ఎవరినండి? ఇంతకంటే గవర్నమెంట్ దుష్కార్యం ఉంటుందా? అది ఎంత తప్పండి. ఆమెనే అసలు జారత్వముతో నిండిపోయిందట. అసలు ఇలాంటిది లోకంలో కూడా ఉండదు కదా. నిజమే కదా, సిస్టర్ అంటాం, బ్రదర్ అంటాం. మాటలకి మన ప్రవర్తనకి దేవుడు దానికి తీర్పు తీర్చడా? ఇక్కడ ఇది చదివినప్పుడు నాకైతే అసలు దేవుడు అలాంటి వారిని ఏం చేసినా తప్పులేదు కదా. అంత దుష్కారం అన్యుల్లో కూడా ఉండదు కదా. ఒక అన్యుడు సహితం తల్లిని ప్రేమిస్తాడు కదా. ఒక దేవుని బిడ్డగా చెప్పుకుంటూ దేవుని పేరట ప్రార్థనకు వెళుతూ కూడా ఇలాంటి బుద్ధి ఇంకా వాడిలో ఉందంటే అసలు వాడికి భయం లేదు. కానీ పౌలు గారు ఇక్కడ ఆడు గురించి మాత్రమే చెప్పలేదండి. 2వ వచనం చూడండి, ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. ఎవరండి ఇక్కడ? వాడే ఆ పాపం చేస్తున్నాడు. చెప్పండి చూడు, అక్కడ ఒకడు ఇలాంటి తప్పు చేస్తే సంఘం ఏం చేస్తున్నారంట? ఉప్పొంగటం అంటే సూపర్రా, అసలు నువ్వు చేసేవు, అది నువ్వు కాబట్టి చేసావు, కానీ ఎవడన్నా చేస్తాడు అసలు అలాగా? నీకు ఆ టాలెంట్ ఉంది, నీకు ఆ జ్ఞానం ఉంది, నీకు ఆ అందం ఉంది, నీకు ఆ బలం ఉంది అని వీళ్ళందరూ కూడా ఉప్పొంగుతున్నారంట. అసలు మా సంఘంలో తప్పు ఎలాంటి వాడు ఎక్కడ ఉండదు తెలుసు, అలాంటి మా దగ్గర ఉంటాయి. ఒక ఆయన అంటున్నాడు, మా స్థానిక సంఘానికి ప్రార్థనకు వస్తే వెంటనే పెళ్ళిళ్ళు అయిపోతాయంట. ఎందుకని? అక్కడికి వచ్చి వాళ్ళు కేవలం పెళ్లి చూపుల కోసం వస్తున్నారా? దేని కొరకు మనం జరిగించేది? ఇలాంటి వాళ్ళని పెట్టుకుని కూడా సంఘం ఏం చేస్తాడు? ఉప్పొంగుతుందంటే చాలా గొప్పగా, శబాష్ సూపర్, నీకెందుకు నేను సపోర్ట్ చేస్తాను, నీకెందుకు నేను ఉంటా, నీకెందుకు నేను మాట్లాడతా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెడతాడా? అసలు ఏం చేయాలి? ఇలాంటి ప్రవర్తన దుష్కార్యం నీలో ఉంటే దేవుడు హెచ్చరించిన తర్వాత అవకాశం ఉండదు కనుక, ఒకటి మన బిడ్డల దూరం అవ్వచ్చు, లేక మనకున్నట్టు జీవితం దూరం అయిపోవచ్చు, మనకు కలిగిన మేలును దూరం అయిపోవచ్చు. ఆ నాశనం మనకు రాకమునిపై ఈ విషయంలో మారు మనసు పొందాలని పశ్చాత్తాపడే స్వభావం ఉండాలి. ఇలా అయితే గొప్ప చెప్పుకుంటున్నారంట, గొప్పగా మాట్లాడుకుంటున్నారంట. నువ్వు ఎంతమందికి ఫోన్ చేస్తావు, నేను ఎంతమందికి ఫోన్ చేస్తాను, నీతో ఎంతమంది మాట్లాడతారు, నాతో ఎంతమంది మాట్లాడతారు. ఇదేమి లెక్కలు మాట్లాడుకోవటం, ఇదేం ఆలోచన చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటాం. దీని విషయమని దేవుడు తీర్పు తీర్చడా? ఈ విషయంలో దేవుడు ప్రధానంగా హెచ్చరికగా ఆయన హెచ్చరిస్తూనే ఉన్నాడండి. ఒక క్రైస్తవుడుగా నీవు చేసే దైవ కార్యాలకు దేవుడు మేలు చేయాలి తప్ప నాశనాన్ని నిర్ణయించకూడదండి. అలాంటి వారి విషయమే మనం సపోర్ట్ చేస్తామా, ఆ నాశనాన్ని మనం అనుభవిస్తాం. హెచ్చరించమంటాడు, వారి నుండి దూరంగా ఉంటామని చెప్తాడు. కానీ ఎంత విచ్చలవిడితనంగా నేటి దినాల్లో మనుషులు ఉన్నారో తెలుసా? నేను చూస్తుంటే ఆదివారం
ఇక్కడ రొట్టె తీసుకుంటాడు, బయట వాడే మందు తాగుతాడు. ద్రాక్షరసం తాగిన అదే నోటితో నువ్వు మళ్ళీ మందు తాగుతున్నావంటే అది ఎంత భయంకరమైనటువంటి పాపం. ఇక్కడ గలమెత్తి పాటలు పాడి అక్కడ సెలబ్రేషన్లో డ్యాన్సులు వేస్తున్నావంటే నీలాంటి సిగ్గులేని ఎవడైనా ఉంటాడా? నేను దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారేమో, దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటున్నారేమో. దావీదునే వదల్లా దేవుడు, ఆదామునే వదల్లా దేవుడు, కయ్యనే వదల్లా దేవుడు. వాళ్ళందరూ ఒక రకంగా దేవునికి ఇష్టలుగా ఉన్నవాళ్ళు. ఆదాము ఏదేను దేవుడిస్తే సేద్యం చేశాడు, కయ్యను దేవునికి ఎంతో కొంత అర్పణ పట్టుకెళ్ళాడు, దావీదు దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. మరి వాళ్ళ స్థితి అలా అయితే నేటి దినాలలో మన స్థితి యందు మనము ఏమవుతాం? ఈ హెచ్చరిక అయిన తర్వాత ఒకవేళ ఆ మనసు ఉంటే దానికి దేవుడు చాలా తక్కువ టైంలో మనకి పనిష్మెంట్ రెడీ చేస్తాడు. కానీ ఆయన ఎందుకు హెచ్చరిస్తాడంటే నినివే పట్టణంలాగా నువ్వేమన్నా మారతావేమో. అన్ని రోజుల వరకు కాదు, నినివే పట్టణం అసలు ఎన్ని రోజులకి మారారండి? ఒక రోజుకి మారిపోయారు. భయం వేసింది వాళ్ళకి. నాకు ఇష్టమైన దాన్ని దేవుడు నాకు దూరం చేస్తాడు. ఎవరి కోసం ఏది కావాలనుకుని నేను పరిగెడుతున్నాను అదే నాకు దూరం అయిపోతుందేమోనని చెప్పి వాళ్ళందరూ భయపడిపోయారు. అందుకే దేవుడు చెబుతున్నాడు, అలాంటి వారుగా ఎవరు ఉండకూడదు. రెండవది, అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఏం చేయకూడదు? మనం సహవాసం అనేది చేయకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత నీకు మంచిది. దానికి వాళ్ళతో మాట్లాడట్లేదు, వాళ్ళకి వందనాలు చెప్పట్లేదు, వాళ్ళతో కలవట్లేదు అనుకోవటంలో దేవుడేమి దానికి తీర్పు తీర్చడు. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:33 మనం చదువుకున్నట్లయితే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:33 చూడండి. ఆయన చెప్పాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మీరైతే మోసపోవద్దు. ఎందుకంటే ఈ చెడిపోయినటువంటి వారితో సహవాసం చేస్తే అది ఎవరిని పాడు చేస్తుంది? మనల్ని కూడా పాడు చేస్తుంది. ఎంత మేలైనా, ఎంత లాభమైనా, ఎంత ఇష్టమైనా వాళ్ళకి దూరంగా నువ్వు ఉండు, దేవుని పక్షంగా ఉంటాడు. లేదు ఇలా అని తెలిసినా, ఇలా అని జీవిస్తున్నారని అర్థమైనా, అయినా తప్పదు, ఇంకా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుని నువ్వు సహవాసం చేస్తే నీ నడవడికి కూడా ఏమైపోద్దంట? ఖచ్చితంగా చెడిపోద్ది. ఇది పౌలు గారు చెప్పాడు. వాళ్ళ సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారని పబ్లిక్గా పత్రికలో రాశాడంటే ఎందుకు రాశాడో తెలుసా? అలా రాయటంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఎవరైనా పర్సనల్గా ఉన్నటువంటి వారి విషయంలో పర్సనల్గా వాళ్ళు అనుకున్న తప్పుని పబ్లిక్గా చెప్తే నీకు మార్పు వస్తుందా? కోపం వస్తుందా? ఏమవుతుంది? కోపం వస్తుంది కదా. కానీ పౌలు గారు పబ్లిక్గా హెచ్చరిక చేశాడు. కారణం ఏంటంటే అది దేవుడి నియమం. వాళ్ళు హెచ్చరించడం అనేది నువ్వు చేయాలి. అది నా ద్వారా జరిగే హెచ్చరిక. తర్వాత వాళ్ళకి నాశనానికి నేను ఏర్పాటు చేసుకుంటాను. పౌలు గారు చూడండి, ఇదంతా చెప్పిన తర్వాత 34లో ఏమన్నాడో చూడండి. 34 కొరింథీ మొదటి పత్రిక 15:34లో, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలగటానికే ఇట్లు చెప్తున్నాను. ఏం చేస్తాడంట? ఇంకా ఆయన చెప్పినా నేను చెప్పిన ఎవరు చెప్పిన అదే. చాలామందికి దేవుని గురించిన జ్ఞానం లేదు. ప్రార్థనా మందిరం అంటే పబ్లిక్ పార్క్ కాదు, సర్వశక్తి మందిరం అంటే దేవుడు ఉండే స్థలం. రొట్టె తీసుకుంటున్నామంటే సామాన్యమైనటువంటి ఒక పదార్థం కాదు, క్రీస్తు యొక్క దేహం. ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే ఇది ఫ్రూట్ జ్యూస్ కాదు, క్రీస్తు యొక్క రక్తం. పవిత్రమైనటువంటి వాటిలో పాల్గొన్న నీ నోట అపవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటి కార్యాలు నీ నోట కానీ నీ దేహమందు కానీ ఎప్పటికైనా కూడా జరగకూడదు. ఇలాగ జరగకుండా మారు మనసు పొందుతారని చెబుతున్నానని, ఇంకా ఒకవేళ అలా ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళు సిగ్గుపడినట్లుగా నేను చెబుతున్నానని అక్కడ పౌలు గారు తెలియపరిచాడు. కనుక నువ్వు పడిపోయావా? ఏం భయపడద్దు. దేవుడు మరలా లేవనెత్తుతాడు. కానీ ఎందులో విషయం జాగ్రత్తగా ఉండాలి? చెడిపోకుండా జాగ్రత్తగా. ఆల్రెడీ చెడిపోయానంటే పరిస్థితి ఏంటి?
చెడిపోకుండా జాగ్రత్తగా ఉండమంటే ఆల్రెడీ ఏదో నేను చెడిపోయాను ఆల్రెడీ అన్నప్పుడు అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? చెడిపోయినటువంటి వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆప్షన్, అది ఇది ఆదివారంతో దేవుడు చేసే హెచ్చరికతో మనకు ఒకవేళ ఎండ అయితే పరిస్థితి ఏంటి? నిజంగా చెడిపోతే ఆయన ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే చూడండి, చివరిగా చదువుకుందాం. అపోస్తలుల కార్యంలోకి మనం వెళ్ళినట్లయితే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఆయన చెడిపోయాడు. 21వ వచనం చూడండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. ఒక నిర్ణయం, పైన నిర్ణయం ఏంటంటే, ఒకవేళ మనం చెడిపోయిన ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళంగా ఉంటే దైవక సంబంధమైనటువంటి కార్యాలలో కానీ, విశ్వాసమందు కానీ, మందిరాలలో కానీ ఒకవేళ దేవునికి అవమానం కలిగించే విధంగా ఏమైనా మనం నడుచుకున్నటువంటి వాళ్ళమై ఉంటే, ఆయన అంటున్నాడు, ఇక్కడ కూడా ఒక ఆయన చెడిపోయాడు. ఈయన పేరేంటో తెలుసా? గాడిసి. అతను అంటున్నాడు, నువ్వు చెడిపోయావు, కానీ ఒకే ఒక ఆప్షన్, నీకు అవకాశం దేవుడు హెచ్చరించాడు కదా, ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందు. ఏమంటున్నాడు? ఇంకా అది మానే, ఇంకా అలాంటి ఆలోచనలు అలాంటి పనులకు పూర్తిగా విడిచిపెట్టేసుకో. మానుకొని ఏం చేయమన్నాడు? ప్రభువుని వేడుకున్నాము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నువ్వు మారలేదు, దేవుని వేడుకోలేదా? ఒకటి, దావీదులాగా బిడ్డలను దూరం చేయొచ్చు, నోవహు కాలములాగా భూమిని దూరం చేయొచ్చు, కయ్యూనుకులాగా శాపాన్ని ఇవ్వచ్చు. ఇది పొందకుండాలి అంటే దేవుడు చేసిన హెచ్చరికను బట్టి ఒకవేళ మనలో ఏ చెడు ప్రవర్తన ఉన్నా దాన్ని మార్చుకొని ఏం చేయాలంటే ప్రభువుని వేడుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అలా చెడు ప్రవర్తన మార్చుకుని దేవుణ్ణి వేడుకోండి. మీరు ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఉద్ధరిస్తానన్నాడు. ఆయన నిన్ను నేను ఉద్ధరిస్తా, నిన్ను లేవనెత్తుతా. కానీ నీలో పడిపోయిన మనిషి కనపడాలి తప్ప చెడిపోయిన మనిషి కనపడకూడదు. ఒకవేళ ఆ మనిషి ఆ మనసు నీకు ఉంటే కనుక ఈరోజే నీవేం చేయమన్నాడంటే మారు మనసు పొంది దాన్ని వదిలేసి దేవుణ్ణి పూర్తి విశ్వాసంతో వేడుకో. అప్పుడు కూడా ఒకవేళ, ఎందుకంటే చెడిపోయినాడు గ్యారంటీ లేదండి, ఉందా? చెడిపోయినాడు గ్యారంటీ ఉండదు. కానీ నువ్వు చేసే ప్రయత్నం నువ్వు కలిగి ఉండే మారు మనసును బట్టి దేవుడు ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమించి తిరిగి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. మనం పడిపోయిన ప్రతి స్థలంలో తిరిగి మన దేవుడు మరింతగా లేవనెత్తేటువంటి వాడుగా ఉంటాడు. కనుక ఇది మనందరికీ ప్రశ్న, మనం పడిపోతున్నామా, చెడిపోతున్నామా? చెడిపోయే అవకాశాలు లోకములు అనేకమైన ఉంటున్నాయి. వాటిని ఆశించామా, మనం పడిపోతాం కాదు, చెడిపోతాం. చెడిపోతే దేని వలన మేలు మనకు ఉండదు. దేవుని మీద ఆనుకోండి. మీరు ఎన్నిసార్లు ఎన్ని సమస్యలతో ఇబ్బందులతో పడిపోయినా దేవుడు మరలా ఏం చేస్తాడు? లేవనిస్తూనే ఉంటాడు. కనుక దేవుని కృప మనకు తోడుగా ఉండాలంటే చెడువారిగా ఉండకుండా పరిశుద్ధమైన భక్తి గలవారుగా మనం అందరూ నడుచుకుందాం. దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సోదరులకు అప్పగిస్తాను.